ఖమ్మంలో ఊళ్లకు ఊళ్లను వరద ముంచెత్తింది. వరదలో చిక్కుకున్న వారికి కాపాడడంలో సర్కారు వైఫల్యంపై బాధితులు రోడ్డెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. నిన్న ఉదయం నుంచి నీళ్లలో ఉన్నా పట్టించుకోరా అని ప్రశ్నించారు. కష్టాల్లో ఆదుకొని ముగ్గురు మంత్రులు ఎందుకని నిలదీశారు. మంత్రులు రాజీనామా చేయాలని ఖమ్మవాసులు డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న ప్రజలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. సాక్షాత్తు కలెక్టర్ ఎస్పీ దగ్గర సిపి దగ్గర ఉండి ఇక్కడ ఉన్నటువంటి యువకుల మీద దాడి చేస్తున్నారు. కొట్టుకుంటూ దాడి చేసి ఇక్కడ ఉన్నటువంటి మాకు సీఎం రావాలయ్యా. అన్న ఏం జరిగింది మీ ఇళ్లలో ఇప్పుడు పరిస్థితి ఏంటి? అసలు 38-40 గంటలైన తర్వాత ఇప్పుడు ఏంటి మీ ఇళ్లలో సిచ్యువేషన్? ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క ఆఫీసర్ వచ్చేసి మమ్మల్ని చూసింది లేదు సార్. తక్షణమే మాకు ఏదైనా సాయం చేస్తే బాగుంటుంది. మాకు ఎటువంటి వాటర్ కూడా ఇంతవరకు ఫెసిలిటీ లేదు. వాటర్ ప్యాకెట్ ఇవ్వలేదు, కనీసం టీ టిఫిన్ అటువంటివి కూడా ఎవరు లేరు. ఏ ఒక్కరు కూడా ఇటువంటి ఇప్పుడు కలిసి వచ్చి చూసింది లేదు. తక్షణమే మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మంత్రులు వరద సహాయ చర్యలు బాగా చేశామని ప్రధానమంత్రి ప్రశంసించాడని ఒక బ్రేకింగ్ వస్తుంది. ఎక్కడ సార్ ఇంతవరకు ఇక్కడికి ఎవరు రాలేదు సార్. చేశాడు, పెన్షన్ లాపలేదు, వరద బాధితులు చేశాడు, మనుషులను పంపించి చూపించాడు. వాడు అజయ్ కుమార్ వచ్చి వాడు చూసి వెళ్ళేవాడు. ఇప్పుడు ఈ మంత్రులు ఎవడు రాలా. మాకు పెన్షన్లు ఇవ్వట్లేదు, మా సాగులో ఎదురు చూస్తున్నాడు. 3 పక్కల నుంచి కమ్మేసినాయి నీళ్లు. ఒక్క పక్క గుడ్డ తెచ్చుకోవలేదు, గ్లాస్ నీళ్లు పోసుకోవడానికి కూడా లేకుండా అయిపోయింది. మాకు ఎవరు కాదు, కేసీఆర్ చేశాడు, రేవంత్ రెడ్డి చేయలేదు, కొంగులేరు చేయలేదు. పెన్షన్లు కూడా ఇవ్వట్లేదు. డిసెంబర్లో ఎక్కినోడు ఇప్పుడు వచ్చి పెన్షన్లు ఇవ్వలేదు. 3 నెలలు బకాయి పడిపోయినాయి. పేదవాళ్ళ పోస్ట్ కొడితే ఆయన ఒక తల్లికి పెట్టే ఆయనకి తెలియదా? మాలాట ఉసురు కొట్టదా? అది మట్టికి న్యాయం జరగాలి. మా ఇల్లు వచ్చి ఇంటింటికి వచ్చి రేవంత్ రెడ్డి చూడాలి. బురదనుకుంటే కాదు, మా బతుకులు చూడండి ఎలా కొన్ని. ఇంటింటికి వచ్చి గడప చూడాలి. మీకు ఆపద వస్తే సాయం చేయడానికి ఈ సీనండా ఉన్నా అని చెప్పేసి అన్నాడు. కానీ ఈ రోజు మాకు పెద్ద ఆపద వచ్చింది. ఇంతవరకు మాకు వెళ్ళి వచ్చి చూసింది లేదు. దయచేసి సీనన్న ఎక్కడున్నా ఒక్కసారి వచ్చేసి మాకు సాయం చేయాలని కోరుతున్నాము. ఏం చేయాలో తెలియట్లేదండి. మాకు ఏం కట్టుకున్న బట్టలతో ఒక్కొక్క జత తీసుకుని వచ్చామండి. మాకు ఏమన్నా నిన్నటి నుంచి మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరు. మాకైతే పిల్లలతో బయటకు వచ్చేసాము. ఏం చేయాలో తెలియట్లేదండి. ఒక్క స్లాబ్ ఒక్కటి మిగిలింది, ఇంట్లో ఏమీ లేవండి. మాకు మొత్తం సామాన్ మొత్తం తలుపులు కూడా పోయాయండి. మాకేం చేయాలో తెలియదు. న్యాయం ఏం చేస్తారో. నిన్న మంత్రి గారు వచ్చారు, భోజనాలు పంపిస్తామన్నారు. మాకు మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరు. మమ్మల్ని ఏం చేస్తారో చేయండి. రాత్రి అంతా మీకు సాయం చేసుకుంటూనే ఉన్నారట కదా మంత్రి గారు? మేము 11 వరకు చూసామండి, ఎవరు రాలేదు. 11 గంటల వరకు చూసాము, ఎవరు రాలేదు. 10 నుంచి 5 దాకా వస్తే న్యాయం చేయొచ్చు. అన్ని అందరినీ అపార్ట్మెంట్లో పైన కూర్చున్నాం సార్, ఎడుగాకుంటున్నాం. అరిచేతులు పానం పట్టుకుని అన్నుతారు. అన్న లేదు, మాకు అసలు న్యాయం చేయలే, రాలే, అన్నం లేదు, మంచిగా లేవు. మంచిగా ఏం లేదు సార్. నీరు మొత్తం పోయినసారి ఇదే కందాలు ఉపేందర్ రెడ్డి ఆయన వచ్చి మాకు నీళ్లు, మంచినీళ్లు, అన్నం అన్ని ఏర్పాటు చేశారు. ఈసారి ఏ ఒక్క మినిస్టర్ కూడా మాకు రాలేదు. నిన్నటి నుంచి ఇయాటి వరకు 40 గంటలు అయిందని 36 గంటలు మీరే అంటారు. మాకు ఇప్పటికొచ్చి ఒక మంచినీళ్ళు కాదు ఏమీ లేదు. కేసీఆర్ గవర్నమెంట్ లో వచ్చింది, కందాలు ఉపేందర్ రెడ్డి పువ్వాడ జగన్ పంపించారు. మాకు ఇప్పటికొచ్చి ఎవరు న్యాయం చేయలేదు. మీరు టీవీలో ఉన్నారో ఏవో తెలీదు. మాకైతే ఎవరు అబద్ధం చెప్పారు సార్. మాకెవరు నాయకులు రాలేదు. ఆఖరి గవర్నమెంట్ ఆఫీసులు కూడా లేదు. ఇవాళ పోలీసు వాళ్ళు ఇప్పుడు వచ్చి మాకు చెప్తున్నారు సార్. మరి నిన్న పొద్దున్న నుంచి సాయంత్రం 6 గంటల వరకు 13 అడుగులు నీళ్ళల్లో ఉన్నాం కదా మేము. మమ్మల్ని కాపాడే నాదులు ఎవరున్నారు సార్? ఇవాళ వచ్చి మాకు మీరు లెగండి, జనం ఇట్లా చచ్చిపోతున్నారు, ఆగిపోతున్నారు అంటారు. మా బతుకులు ఎవరికి చూసుకోవాలి సార్? ఇప్పుడు మాకు న్యాయం జరగాలి. మీ అందరికీ చేతులకి దండం పెడుతున్నా. మా పిల్ల జిల్లా మంచి చచ్చిపోతున్నారు సార్, మీరు కాపాడండి సార్. ఇప్పుడు రావడానికి 3 గంటల టైం ఎందుకు అడుగుతున్నాడు? ఓట్లప్పుడు ముట్టికి ముఖానికి ఎండ తగిలినప్పుడు వచ్చాడే. పేదల వస్తువులు ఓట్లు తగ్గడానికి నేను పచ్చిగా మాట్లాడుతున్నా. ఈ రోజున వరద వచ్చినప్పుడు 3 గంటల టైం పట్టుద్దని పోలీసులు చెప్తున్నా. పోలీసులకు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? నీతికి వెళ్ళోడైతే, తెలగోడుగా పుట్టాడైతే, కంబోడుగా పుట్టాడైతే రావాలి. ఇక్కడికి మమ్మల్ని చూడాలి, ఇల్లు చూడాలి. అర్థమైందయ్యా? మా ఇల్లు సర్వే చేయాలి. ఎన్డీఆర్ఎఫ్ కూడా రాలేదు, అసలు ఒక్కళ్ళు కూడా రాలేదు. ఎన్డీఆర్ఎఫ్ అసలు
నిన్న తెల్లవారు 4 గంటలకైనా చెప్తే ఎవరి కాళ్ళు స్వచ్ఛందంగా బయటకు వచ్చింది తప్పితే మా కాలనీ పిల్లగాళ్ళే ఇంతలోతు పీకలోతు నీళ్ళలో అందరిని బయటకు పట్టుకొచ్చారు కానీ ఒక్కళ్ళు కూడా చెప్పండి. నిన్న రాత్రి అంతా కూడా మీ మంత్రి గారు ఇక్కడే ఉన్నారని వినండి. లేడు మంత్రి గారు, ఆయన ఎక్కడో అర్జెంట్ ఉంటే వచ్చి పాపం వెళ్ళిపోయింది. ఆయన కోసం మేము వెయిటింగ్. ఎవడు ఎన్ని వందలు హామీలు ఇచ్చినా సరే సీనన్న వచ్చి హామీ ఇస్తేనే మేమే క్లియర్ చేస్తాం ఈ ట్రాఫిక్ అంతా. నిన్న మాకు 5:30 కానండి మాకు బయటకు వెళ్ళమని చెప్పారట. అదే మాకు మొన్న నైట్ చెప్తే మేము బయటకు వెళ్ళిపోయేటాళ్ళం. నిన్న మేము ఏం చేసినామంటే 7ంటికి పైకి ఎక్కినాం. నీళ్లు పోటెత్తినాయి. మేము కింద ఉన్న వాళ్ళందరం పైకి ఎక్కినాం. ఎంతమంది? 40 మంది ఉన్నాం. పిల్లలు 15 మంది పిల్లలు క్యాన్లో పెట్టుకున్నారు. ఇంజక్షన్ లేవు, నీళ్లు లేవు, మందులు లేవు. పిల్లలతోటి గోస పడుకుంటా రాత్రి 1 దాకా ఉన్నాం సార్. డీసీపీకి చేసిన, ఏసీపీకి చేసిన, సిఐకి చేసిన, ఎస్ఐకి చేసిన వస్తున్నాం 1:30 రాలేదు సార్. మళ్ళీ కొంచెం కాళ్ళు నీళ్లు తగ్గగానే మేము బయటికి పోయినాం సార్. మా కోసం ఎవరు అర్థం చేసుకోవట్లేరు. ఏ మినిస్టర్ రాలే. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న రోజులు మాకే ఇబ్బంది లేదు, పబ్లిక్ ని ఇబ్బంది పెట్టలేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు ఎందుకంటే మార్పు రావాలని మేము వేసుకున్నాం. మాకు సరైన బుద్ధి చెప్పారు. మాకు న్యాయం జరగాల, పొంగులేటి సీనన్న రావాలా, రేవంత్ రెడ్డి మాట్లాడాలా, మాకు పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తేనే ఇక్కడ నుండి మేము కదులుతాం. లేదా మాకు ఇంతకేదైనా ప్రమాదం వస్తే పోయి ఏట్లా దూకుదాం. అంతకు మించి మేము ఏం చేయలేం. బకీరా నీళ్లు కేసీఆర్ ఇప్పించాడు. నీళ్లు లేవంటే అన్నం పెట్టించాడు, అన్ని చేశాడు. పెన్షన్ లోపల ఏ తల్లిని బాగోలేదంటే వచ్చి చూసి వెళ్ళేవాడు. మంచిగా చూసుకున్నాడు. రేవంత్ రెడ్డి బట్టికి రాలేదు. పొంగులేటి రావాలి. మా ఇంటింటికి వచ్చి చూస్తేనే, లేకపోతే మేము ఇక్కడే బలాదుగా చచ్చిపోతాము. మాకు ఎవరూ లేరు. నేను నా ఇళ్లలో అంటుకొని బతుకున్న సామాను బియ్యంతో సాగిపోయింది. మాకు కళ్ళంట నీళ్లు వస్తున్నాయి. కళ్ళమ్మటి నీళ్లు తప్ప వాళ్ళ దగ్గర మాట్లాడే ఓపిక కూడా లేదు. అయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా తమ గోడును ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారి మీద ధర్నా చేస్తున్నారు. దాదాపు 4 గంటలుగా వారు వేడుకుంటున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి కానీ మంత్రి నుంచి కానీ ఎలాంటి స్పందన రాలేదు. మంత్రి ఇక్కడికి రావడానికి ఇంకో 3 గంటలు పడుతుందని అధికారులు చెప్తున్నారని కూడా బాధితులు వాపోతున్నారు. దాదాపు 5 నుంచి 10 కిలోమీటర్ల మేర ఇటు హైదరాబాద్ వైపు, అట్లాగే ఖమ్మం నగరంలో కూడా ఒక 5 నుంచి 6 కిలోమీటర్ల మేర పెద్ద ఎత్తున వాహనాలు ఆగిపోయినాయి. ఇందులో ఎమర్జెన్సీ వాహనాలు కూడా ఉన్నాయి, అంబులెన్స్ ఉన్నాయి, బస్సులు, అట్లాగే సరుకు రవాణా చేసేటువంటి వాహనాలు ఉన్నాయి. ఇటు ఈ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దాంతోపాటు నిన్నంతా వరదలో చిక్కుకొని పోయి ఇబ్బంది పడినటువంటి వరద బాధితులు కూడా ఆందోళన చెందుతున్నారు. వారు కూడా ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. 2 వైపులా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు స్పందించాల్సినటువంటి వారు స్పందించకపోవడం, కనీసం వరదలో కొట్టుకుపోతున్నటువంటి వారిని కాపాడేందుకు ముందుకు రాకపోవడం అనేది పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తుంది. కనీసం మేము ఇంత పెద్ద ఎత్తున నైట్ 11కి దింపారండి. ఇప్పుడు మనుషులు చచ్చారా బతికారని బయట నుంచి రాలేదండి. ఓట్లకైతే అందరూ ఉరుకురికి వచ్చి వేయించుకుంటారా? ఓట్ల ముఖ్యం కానీ మనుషులు ముఖ్యం లేదా? వాళ్ళకి ఎంత ఖరాబ్ అయిపోయింది, ఎంత నాశనం అయిపోయింది, ఎంత ఖరాబ్ అయిపోయింది. ఇట్లా మాట ఇట్లా వచ్చేది ముఖ్యమంత్రులు అందరూ అట్లా చేసేది. వచ్చి రావాలా, బాగా చేయాలనా? ఇది ప్రజాపాలన, ప్రజల కోసమే పాలన అన్నారు. మరి రావట్లేదా? ఏది వచ్చారు? ఎప్పుడు సాయంత్రం వచ్చంట భోజనాలు పంపించమని చెప్పిపోయినట్ట. భోజనాలు కావాలా? ఓట్లప్పుడు వస్తారు. ఒక్కళ్ళు కూడా వచ్చి హెచ్చరిక చెప్పడం కానీ, మంచిళ్ళు కానీ, అన్నం కానీ పైన అల్లాడిపోయారు జనం. తలుపులు వేసుకున్నా కూడా కొట్టుకొని వెళ్ళిపోయినాయి సామాన్లు. ఏమి లేవు, ఖాళీ మడుతులే. ఒక్కళ్ళు కూడా రాలి. ఇప్పుడు లోపల వయసు ఉండతారు గ్రామ పంచాయతీ కానీ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళని వచ్చి ఇంతలో దిగబడుతుంది బోర్ర. ఒక్కళ్ళు కూడా రాలి ఇప్పటి వరకు. ఏమన్నా పట్టించుకుంటున్నారా జనాల్ని? ఓట్లు అప్పుడైతే ఊరికొస్తారు అందరు కలిసి. ఓట్లు సంపాదించుకుని బత్తలు కట్టుకుని పోవాలనే. మేము ఓట్లు అయితే బతుకుతున్నారా? విన్నారా? ఇప్పుడు వచ్చే చూడు ఎంత నశీబ్ అయిపోయింది. ఇంకా నయ్యం రాత్రిపూట రాకపోవడం అది ఒక దేవుడు మేలు చేసిండు. పగులు రాబట్టి జనం బతికినారు. లేకపోతే అది నైట్ వచ్చింది ఏంటి పరిస్థితి? అండి. రాత్రి వచ్చి ఉంటే కనీసం ప్రాణాలు కూడా దక్కేవి కాదని చెప్పి బాధితులు వాపోతున్నారు. కట్టుబట్టలతోని రోడ్ల మీదకి వచ్చాము, ఆడవాళ్ళు నైటీలతో బయటికి వెళ్ళిపోయారు, ప్రాణాలు కాపాడుకొని మేము రోడ్ల మీదకి వచ్చినాం తప్ప ఇదే రాత్రి వచ్చుంటే ప్రాణ నష్టం అధికంగా ఉండేది అంటున్నారు. పున్నేరుకు 2 పక్కలు ఉంటాయి. ఒక పక్కన పాలేరు నియోజకవర్గం ఉంటుంది, మరో పక్క ఖమ్మం నియోజకవర్గం ఉంటుంది. ఈ 2 నియోజకవర్గాలకు కూడా 2 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకవైపు పాలేరు నియోజకవర్గానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండో వైపు ఉన్నటువంటి ఖమ్మం నగరానికి
సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇద్దరు మంత్రుల నుండి కూడా నిన్న సాయంత్రం 7-8 గంటల వరకు కూడా ఒక్క ఎన్డీఆర్ఎఫ్ బోట్ వచ్చినటువంటి పాపాన పోలేదు. అందరూ ఫోకస్ చేసింది ప్రకాష్ నగర్ మీద ఉన్నటువంటి 9 మంది ప్రజలు చిక్కుకున్నటువంటి ప్రజలనే ఫోకస్ చేశారు తప్ప ఇటువైపు రాజీవ్ గృహకల్ప కానీ కరుణగిరి కానీ అట్లాగే పెద్దతండ కానీ టీఎన్జిఓస్ కాలనీలో కానీ వందల మంది ప్రజలు చిక్కుకొని పోయారు. వాళ్ళు చెప్తున్నటువంటి లెక్క దాదాపు 5,000 కుటుంబాలు ఉంటాయంటున్నారు. కుటుంబానికి 2-2 వేసుకున్నా కానీ 10,000-15,000 మంది పాలేరులో చిక్కుకున్నటువంటి పరిస్థితి. అట్లాగే ఖమ్మం నగరంలో అక్కడ దంసలాపురం నుంచి మొదలు పెడితే దానవాయిగూడెం నుంచి మొదలు పెడితే దంసలాపురం వరకు ఉన్నటువంటి అన్ని కాలనీలలో ఒక్కొక్క కాలనీలో 10 నుంచి 20 ఇళ్లలోకి నీళ్లు వచ్చినటువంటి దుస్థితి ఉన్నది. ఆ ఇళ్లలో ఇప్పుడు ఇసుక మేటలేసి